నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రీసెంట్ టైమ్స్ లో విడాకులు అనేది చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. ఎంత ఫాస్ట్ గా పెళ్లి అవుతున్నాయి అంత ఫాస్ట్ గా పెళ్లి అవుతూ వస్తున్నాయి. డైవర్స్ అయితే వస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో ఎన్ఆర్ఐ డైవర్స్ కూడా చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయితే ఉన్నాయి. అసలు ఎన్ఆర్ఐ డైవర్స్ అంటే ఏంది, అసలు ఎలా తీసుకోవాలి? ఒకటండి గోపి గారు, ఇప్పుడు ఎన్ఆర్ఐ డైవర్స్ అనేది ఏంటంటే ఎవరైతే విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు విదేశాల్లో ఉంటూ ఓకేనండి విదేశాల్లో ఉంటే అక్కడ నుండి ఇక్కడ డైవర్స్ ఫైల్ చేయటాన్ని మనం ఎన్ఆర్ఐ డైవర్స్ అనొచ్చు. అంటే ఎన్ఆర్ఐ వ్యక్తులు అక్కడ ఉండి దానికి ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే ఏ ఎన్ఆర్ఐ అయినా సరే మీరు విదేశాల్లో ఉండొచ్చు, కానీ చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళి డైవర్స్ తీసుకుంటుంటారు. ఓకేనండి, తీసుకున్నప్పుడు అది విదేశాల్లో డైవర్స్ అనేవి ఇండియాలో చల్లవు. చాలా మంది కొంతమంది అదేంటి సార్ అట్లా నాకు ఆల్ తెలుసు, ఇక్కడ చూసాను నెట్లో చూసామంటారు. మీరు ఎక్కడ చూసినా నెట్లో చూసినా ఇంకోటి చూసినా కూడా అక్కడ తీసుకున్న డైవర్స్ మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ వేసుకోవాలి. అర్థమైంది? అక్కడ తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ డిక్లరేషన్ వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇండియాలో వేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి అవతల పర్సన్కి మళ్ళీ నోటీస్ పంపించాలి. సేమ్ అదే ప్రొసీజర్ అవుతుంది. ఓకేనా, అదే రొటేషన్ అవుతుంది. కాబట్టి నేను ఏమంటే విదేశాల్లో అనవసరంగా మీరు డైవర్స్ తీసుకొని మాకు అమ్మాయి హ్యాపీగా నాకు డైవర్స్ వచ్చేసినాయి ఓకే అండి కాబట్టి నేను ఇక్కడ ఇంకో పెళ్లి చేసేసుకుంటా అంటే మీరు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేరం అవుతుంది, పైగా మీ కింద నేరం అవుతుంది. ఒక పాయింట్. రెండోది మీరు ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే విదేశాల్లోనే ఉంటూ మీరు ఇక్కడ ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైతే ఉందో అది మీకు సంబంధించిన ఎవరికైనా ఇవ్వచ్చు, ఫ్రెండ్కైనా తమ్ముడికైనా లేదా మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వారు అది అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తూ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాం. దానికి కొంత సమయం పడుతుంది. ఓకేనండి, అప్పుడు మీకు ఏదైనా అవసరం అయితే స్కైప్ పిటిషన్ ఉంటుంది. స్కైప్ అంటే స్కైప్, ఏదైతే వాట్సాప్ అయితే వాట్సాప్ సందర్భాన్ని బట్టి పిటిషన్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అక్కడ వెబెక్స్ అయితే వెబెక్స్ ఏ ఉన్నాయి రకాలు, దానిలో జడ్జి గారు మిమ్మల్ని అడుగుతారు. అడిగిన తర్వాత మీరు ఓకే మాకు డైవర్స్ కావాలని మీరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా విచారించి డైవర్స్ జడ్జి గారు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా మీరు విదేశాల్లో ఉండి హ్యాపీగా పొందొచ్చు. కానీ అనవసరంగా అక్కడ డైవర్స్ తీసుకొని అక్కడ లక్షలు ఇక్కడలాగా అడ్వకేట్స్ కాదు, చాలా లక్షల్లో ఉంటుంది ఫీజు. డాలర్స్ నోటర్ చేస్తేనే 40,000 50,000 అవుతాయి అక్కడ. సో అలాంటి డబ్బులు మీరు అనవసరం ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఇంత రిస్క్ లేకుండా నా ఉద్దేశం ఏంటంటే అంత రిస్క్ లేకుండా హ్యాపీగా మీరు తీసేసుకోవడం బెటర్ అండి. అంటే అక్కడ తీసుకోవడం వేస్ట్ అంటారు, ఇంకా అమెరికా వేస్ట్ ఓన్లీ తీసుకుని ఇండియాలో తీసుకోవచ్చు. సో అప్పుడు మరి వాళ్ళ హస్బెండ్ గా ఇక్కడ ఉండే పరిస్థితి మరి అలాగే అప్పుడు ఒక వ్యక్తి అమెరికాలో ఉండే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారనుకోండి ఫైల్ చేసుకోవచ్చు. ఇద్దరు అమెరికాలో ఉండి కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇద్దరు, ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు, భార్య భర్తలు, వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. ఎస్పీ ద్వారా ఇద్దరు ఫైల్ చేసుకోవచ్చు మ్యూచువల్ డైవర్స్ లో. అలాగే కంటెస్ట్ డైవర్స్ అనుకోండి, కంటెస్ట్ డైవర్స్ వన్ సైడ్ డైవర్స్. అబ్బాయి అమ్మాయి పైన వేయాలంటే అబ్బాయి అమ్మాయి పైన వేసుకుని ఆమె నోటీస్ పంపిస్తాం మనం. ఆమె వస్తుంది, వచ్చి వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుంటుంది. ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం ఎన్ఆర్ఐకి సంబంధించిన సో మీరు చాలా ఎన్ఆర్ఐ డైవర్స్ కేసులు చూస్తూ ఉంటారు. సో ఈ కేసులో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి? యాక్చువల్లీ నేను 20 years నుంచి చేస్తామండి ప్రాక్టీస్ ఎన్ఆర్ఐ కేసులు. ఎందుకంటే 20 years నుంచి 20 years సార్. 20 years అవుతుంది సార్. అంతకుముందు కరోనా టైంలో కూడా బాగా చేసాం. అంటే కరోనా టైం తర్వాత కొంచెం మంది గూగుల్ సంబంధించిన మ్యాప్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం నేను ఆ టైంలో కొద్దిగా హెల్త్ బాగాలేకపోయి పట్టించుకోపోయేసరికి అది గూగుల్ మ్యాప్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ గూగుల్ మ్యాప్ మనం పెట్టాము. ఈ లోపల అందరూ జూనియర్లు సీనియర్లు అందరూ కొద్దిగా ఉంటది కదా. సో ఫస్ట్ కంచి కూడా మందే నెంబర్ 1 లో ఉండేది ఒకప్పుడు. కరోనా తర్వాత కొద్దిగా ఎఫెక్ట్ అటు ఇటు అయింది. సో అంటే నేనేమన్నాను జనరల్ చాలా మంది అంటే రేటింగ్స్ రివ్యూస్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. కాకపోతే పర్లేదండి, దేవుడితో నాకు మంచి సర్కిల్ ఉంది. మిగతా అన్ని దేశాల్లో మన క్లయింట్, ప్రతి దేశంలో మన క్లయింట్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరు నా అన్వేష్ అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన 197 దేశాలు తిరిగాడు అంటున్నాడు కదా. తిరగాడు నాకు తెలియదు, అంటే మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను. ఆయన తిరగలేదు నాకు తెలియదు, కానీ నాకు 197 దేశాల క్లయింట్లు ఉన్నారు. సూపర్. అన్ని చోట్ల నుంచి, అంటే క్లయింట్లు అంటే కేసు ఇచ్చిన వాళ్ళని కాదు, అన్ని సందర్భాల్లో నాకు ఫోన్లు వచ్చినాయి. అదే ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ మంచిగా మనం అందరితో కుటుంబ సభ్యులు అందరూ పెద్ద అన్నయ్య అంటారు చాలా మంది. నాకు మీరు కానీ చూసుకుని ఎట్లా చూసుకుని బిగ్ బ్రదర్ అనే పిలుస్తారు మనం కూడా అట్లా అన్నదమ్ముల్లాగా కలిసిపోతాము, ఒక ఫ్రెండ్లీగా ఉంటాము. అందరితో చాలా స్ట్రిక్ట్గా ఉండే లాయర్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ముందు మోరల్ సపోర్ట్ ఇస్తానండి. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ముందు మోరల్ సపోర్ట్ ఇస్తాం. పాప వాళ్ళు అక్కడ ఉండి ఎన్నో అనుమానాలు ఉంటాయి, అన్ని కూడా మనం ఓపిక్గా సమాధానాలు చెప్పుకుంటూ. మీకు విషయం లేదు సార్, నాకు అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి, నేను అర్ధరాత్రి లేచి వాళ్ళకి రిప్లై ఇచ్చి పడుకుంటుంటాను. అంత రకమైన డెడికేషన్ వర్క్ ఈ రోజు ఎవరైనా అడగచ్చు. సో అలాంటి మీరు కానీ నెట్లో ఫోన్లో మీకు చూపిస్తాను, ఎన్నింటికి ఇచ్చాను అందరికీ తెలిసిపోతుంది. 1 గంట 2 3 4 ఎప్పుడు మెరుకుంటే అప్పుడు చూస్తారే మన వాళ్ళు అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు పడుకుంటాను నేను. అట్లాంటి డెడికేషన్ వర్క్ చేయబట్టి ఈ రోజు మనకి మంచి పేరు ఉంది ఎక్కడైనా. నిజం చెప్పండి, 197 దేశాల నుంచి కూడా మన క్లయింట్లు ఉన్నారు. ఏదో సందర్భంలో ఎక్కడో సార్ నాతో సలహా తీసుకుంటామో, లేకపోతే సంప్రదింపులు జరపటమో, కనీసం ఫోన్ అన్న చేయటమో. ఇదే కాకుండా నారా డైవర్స్ అని కాదు, వాళ్ళకి వీలునామా రాయటం కానీ, ప్రామిసరీ నోట్లు కానీ, చాలా మంది ప్రామిసరీ నోట్లు కానీ, వేరే సివిల్ సంబంధించిన ల్యాండ్లు కొంటారనుకోండి, ల్యాండ్ ప్రాపర్టీకి సంబంధించినవి ఆ ల్యాండ్లు కానీ, లేకపోతే అఫిడవిట్లు కానీ, అలాగే ఎన్ఆర్ఐ నేమ్ చేంజ్లు కానీ,
ఇవన్నీ కూడా మనం చాలా సర్వీస్ ఇస్తా ఉండే దేవుడి దగ్గర పర్లేదండి, అందరు బ్లెస్సింగ్స్ బాగున్నాయి మనకు. ఇప్పటి వరకే దేవుడి దగ్గర అందరు పరిచయాలు మంచిగా ఉన్నాయండి, మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు బాగా. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.